ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? సంవత్సరన్నర అవుతుంది. గతంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? అసలు ఎలా ఉందంటారు ఈ కూటమి? ప్రధానంగా ఎత్తుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో 1, 2, 3 హామీలు అమలు చేసినప్పటికీ వాటిని 100% అనేది ప్రజలలోకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే ఈరోజు ఎత్తుకుంటే అమ్మఒడి విషయానికి వస్తే ఆ రోజు ప్రచారంలో ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్న ప్రతి వ్యక్తికి 1,500 రూపాయలు ఇస్తా అని చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద 2,000 రూపాయలు కట్ ఆఫ్ చేసి నాడు నేడు కార్యక్రమం కింద ఎన్నో పాఠశాలలు ప్రతి ఒక్క జెడ్పీ స్థానం నుండి మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈరోజు గ్రామంలో కూడా వెళ్తే ఆ యొక్క ప్రాంతంలో స్కూళ్ళు ఎంత బాగున్నాయంటే ప్రైవేట్ స్కూళ్ళకు మించి బాగున్నాయి. అటువంటి పరిస్థితి తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అందరికీ ఇస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర 2,000 రూపాయలు డబ్బులు తీసుకోవడమే కాకుండా ఈరోజు ఆ రోజు వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఈరోజు బుద్ధి ఎక్కడికి వెళ్ళింది? నెంబర్ 1. ఇంకొకటి, వారు సరే 2,000 రూపాయలు కట్ ఆఫ్ చేసినారు. ఈ రోజుకి ఎక్కడైనా కానీ నాడు నేడు కార్యక్రమం కానీ లేదంటే ఏదన్నా హాస్పిటల్స్ ఏదైనా ఒక విద్యా వ్యవస్థ గురించి మాత్రమే మాట్లాడుకుంటే మటుకు వాళ్ళు ఎక్కడన్నా 1 రూపాయి ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినట్టు ఎక్కడైనా కనిపిస్తుందా? మీరే చెప్పండి. అమరావతి కానీ జగన్మోహన్ రెడ్డి అసలు ఎటువంటి అభివృద్ధి లేదు, ఓన్లీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అని చెప్తున్నారండి. సరే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏడాదిన్నర అవుతుంది. మరి ఈరోజు ఏడాదిన్నర అవుతున్నప్పటికి కూడా అమరావతిలో నీళ్లు తోడుకుండే పనే ఉంది. కానీ ఎక్కడన్నా ఒక సిమెంట్ ఇటుకే కానీ లేదంటే ఇసుక రాయి కానీ వేయడం జరిగిందా? మీరు చూసింటారు. ఈ రోజుకి సంవత్సరంన్నర అవుతుంటే మీకు అంత సిద్ధశుద్ధి ఉంటే ఆ ప్రాంతం ముప్పు లేని ప్రాంతం అయినటువంటి ప్రాంతం అయితే మీరు ఈరోజు ఎందుకు కట్టలేకపోతున్నారు? కరెక్టే కదా నేను అడిగేది. ఈరోజు మీరు ఇప్పటికి కూడా ఒక ఇటుక కూడా పేర్చలేకపోతున్నారు అమరావతిలో. ఈ రోజుడికి కూడా నిత్యం నీళ్లు తోడుకుంటూనే ఉన్నారు. అంటే అప్పటికి ఏమని అర్థము? ఆ ప్రాంతం ముప్పులో ఉందనే కదా అర్థము. ఈరోజు హైదరాబాద్ ఎత్తుకున్నా కూడా గతంలో చేసినటువంటి తప్పులు ఇదే చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ ప్రాంతం అంతా మునిగిపోయి అల్లాడిపోతున్నారు. కేవలం ఐటీ డెవలప్ అయిందంటే డెవలప్ అయితే ఎవరికి కాదు, ప్రజలు సామాన్య వ్యక్తికి సమస్యలు అనేవి ఉండకూడదు. ఈరోజు చిన్నపాటి వర్షం వస్తేనే కంప్లీట్గా ఇప్పుడు దాదాపు అంటే ఈ సంవత్సరంలో 15 రోజుల ఇంటి నెల నుండి వర్షం పడుతూనే ఉంది, ఏకదాటిగా వర్షం హైదరాబాద్లో. వాళ్ళ పరిస్థితులు చూసారా? అంటే ఆ తప్పు మీరు చేసినట్టే కదా. మీరు విజనరీ లీడర్ అంటున్నారు కదా. గతంలో హైదరాబాద్లో మేమే చేశామంటున్నారు కదా. మీరు చేసిన ఘనికారానికే ఈరోజు హైదరాబాద్లో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అదే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా క్రియేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు అప్పుడు ఒక ప్రాంతానికి అభివృద్ధి మూట కట్టి సర్వనాశనం చేసినారు, రాష్ట్రం విడిపోయి. అవునా కదా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వనరులు పెట్టుకొని కూడా అభివృద్ధి చేయలేకపోతున్నాడంటే ఇతని చేతకంతనం. గతంలో 5 ఏళ్ళు పరిపాలించి కూడా ఏమి చేయలేకపోవడమే కాకుండా ఇప్పుడు నువ్వు కడుతున్నావు ఒక భవనం, శాశ్వత భవనం కట్టుకుంటావా, టెంపరీ భవనం కట్టుకుంటావా? మరి నువ్వు ఇన్నేళ్ళు అయినప్పటికీ ఎందుకు నువ్వు టెంపరీగా కట్టావు? అదే భవనాన్ని కంప్లీట్గా చేసేసి నీట్గా పర్మనెంట్ భవనం పెట్టచ్చు కదా.